ఆర్ యు రెడీ? యేసయ్య మార్గ మధ్యలో నన్ను తీసుకెళ్ళొద్దు దేవా. యేసయ్య మార్గ మధ్యలో నన్ను తీసుకువెళ్ళొద్దు దేవా. ఈ కీర్తన రాసినది ఎవరు అని స్పష్టంగా మనకు కీర్తనలు 102 కీర్తన పైన మనకు కనపడదు. కానీ వేద పండితుల అభిప్రాయం ఈ కీర్తనలు ఎవరు రాశారు అంటే భక్తుడైన దావీదు రాశాడని నమ్ముతున్నారు. ఆయన వేదనలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెడుతున్నాడు, కన్నీరు కారుస్తూ మొర్ర పెడుతున్నాడు. దేవా తండ్రి, మార్గ మధ్యలో నన్ను తీసుకువెళ్ళొద్దు దేవా అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటో అర్థం, నా ఆయుస్సు మధ్యలో నన్ను తీసుకెళ్ళొద్దు దేవా. రాజ్య పరిపాలన మార్గ మధ్యలో నన్ను దించివేయొద్దు దేవా. తండ్రి అటువంటి పరిస్థితులు అనేకమైనవి చూశాడు. దేవా నేను ఆరంభించినది ముగించాలి, బిడ్డల తరం దీన్ని కొనసాగించాలి. దేవా మార్గ మధ్యలో నన్ను తీసుకువెళ్ళొద్దు దేవా. మార్గ మధ్యలో నన్ను పక్కకు పెట్టొద్దు దేవా. నా అవిధేయత ద్వారా కానీ, నా పాపము ద్వారా కానీ, నేను నీ మాటకు విధేయత చూపెట్టకపోవడం వలన కానీ, అయ్యా నీ ఉగ్రతతో, నీ కోపముతో నన్ను పక్కకు పెట్టొద్దయ్యా. మార్గ మధ్యలో నన్ను విడిచిపెట్టకయ్యా అని ఏం చేస్తున్నాడంటే మనవి చేస్తున్నాడు. దావీదు ఎవరిని చూశాడంటే సౌలుని చూశాడు. అభిషేకింపబడ్డాడు, గాడిదల కొరకు వెంటాడినవాడు. కానీ మార్గ మధ్యలో అతను తీసివేయబడ్డాడు. తన కుటుంబం భూమి నుండి తీసివేయబడింది. అది చూసి వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు. సౌలు కన్నా భయంకరమైన పాపిష్టి కార్యం చేశాడు దావీదు. అయ్యా ఆ చిన్న అవిధేయతకే ఆయన తోసేసావు, ఆయన కుటుంబాన్ని పక్కకు పెట్టేశావు. అయ్యా నేను చేసింది ఒక వ్యక్తిని డైరెక్ట్గా హత్య చేశాను, ఇంకొక పురుషుని భార్యతో నేను పాపం చేశాను. అయ్యా మార్గ మధ్యలో నన్ను విడిచిపెట్టక దేవా. నీ కనికరం నా మీద చూపెట్టయ్యా. అయ్యా నీ కనికరం నా మీద చూపెట్టు. నీ కోపం నిమిషం మాత్రమే ఉండును, నీ దయ ఆయుష్కాలమంతా ఉండును. దావీదు ఇటువంటి ప్రార్థన చెయ్యొచ్చా? కొంతమంది ఏమని అడుగుతారంటే ఇలాంటి ప్రార్థన చేయొచ్చా? దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు. దేవుని ఆత్మ మనతో చెప్పేది, మీరు అడగలేదు గనక మీరు పొందుకోలేదు. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఇలాంటి అడగొచ్చా? దేవుడు ఆశించేది ఇలాంటి అడగొచ్చు. అది నీకు ఇష్టమైతే, అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నీ మనవి ఆలకించి దేవుడు కనికరం చూపెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎబ్బేజు సహోదరుల మధ్యలో నింద మోసాడు, వేదనాపుత్రుడుగా పిలువబడ్డాడు. అటువంటి ఎబ్బేజు ఏమనన్నాడు తెలుసా? అయ్యా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. యు షుడ్ బ్లెస్ మీ ఇండీడ్ అంటే దానికి అర్థం నిజంగాను నన్ను ఆశీర్వదించాలి, మాటలతో కాదు. నిజంగా నేను ఆశీర్వాదం చూడాలి, నిజంగా నేను ఆ హెచ్చింపు చూడాలి. నువ్వు నన్ను ఆశీర్వదించాలి. అలాగే ఆయన అడిగినట్లుగానే దేవాది దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి అడగొచ్చా? ఖచ్చితంగా నువ్వు అడగొచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు ఇలాగడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకెక్కించు దేవా. అంటే ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళండి, అన్ని కొండలు మనకు ఎలాగుంటాయి అంటే గుట్టల్లాగుంటాయి. కానీ అవి వాళ్ళకి పెద్ద పెద్ద కొండలు. కానీ దావీదు అనే మాట ఏంటి తెలుసా? అయ్యా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు. నా ఎదురుగా, నా వెనకాల, నా ఎడం పక్కన, నా కుడి పక్కన అనేక మంది రాజులు ఉన్నారయ్యా. వారందరికన్నా మించి నన్ను కూడా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించయ్యా. అందుకే ఈరోజు కూడా దావీదు మరవలేని రాజుగా ఉంచాడు. ఆఖరికి సొలొమోను కూడా మర్చిపోయారు. ఆయన కాలములో పరిపాలించిన అనేక మంది రాజులు ఉన్నారు, వాళ్ళందరూ మరవబడ్డారు. కానీ దావీదు ఈరోజు కూడా గుర్తింపబడిన వ్యక్తిగా మార్చాడు. ఎందుకు తెలుసా? ఒక్క వ్యక్తి అడగడానికి, దేవుణ్ణి అడగడానికి ఆయన నిర్ణయించుకున్నాడు.
ఏలియా అన్నాడు ఎలీషాతో, నా దగ్గర నుండి నీకు ఏమి కావాలి అనగానే అన్నాడు ఎలీషా, నాకు నీలో ఉన్న రెట్టింపుల ఆత్మ, రెట్టింపుల పాళ్ళు ఆత్మ, డబల్ ఫోల్డ్ ఆఫ్ యువర్ స్పిరిట్ నాకు కావాలి అన్నాడు. ఇలాంటి అడగొచ్చా? అడిగాడు. దేవాది దేవుడు కార్యం చేశాడు. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? మార్గ మధ్యలో నన్ను తీసుకెళ్ళిపోద్దయ్యా. అప్పటికే ఆయనకి మధ్య వయసు దాటుతుంది, అంతే. తన కుమారుడికి 7 సంవత్సరాలు మాత్రమే. యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, సిద్ధపడు, నువ్వు మరణించబోతున్నావు. దాని ముందల రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోగం మందులు వాడినా స్వస్థత కలగల. అటువంటప్పుడు యెషయా ప్రవక్తను పంపించన్నాడు, నువ్వు మరణించబోతున్నావు అనగానే అంతా పెట్టి, సూట్ కేసు పెట్టి ముళ్ళ అన్నీ కట్టేసుకోవాలా. ఏం చేశాడు తెలుసా? గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుండగా, దేవాది దేవుడు అనేది, నీ కన్నీళ్లు చూసా, నేను నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుస్సు ఇస్తున్నానన్నాడు. మార్గ మధ్యలోనే ఆయన వెళ్ళిపోవాలి, కానీ దేవుణ్ణి ఆయన మనవి చేశాడు. ఈ రోజున దేవాది దేవుడు అనేది, ఈ రోజున నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నీ దగ్గర సామర్థ్యం లేకపోవచ్చు, నీ దగ్గర జ్ఞానం లేకపోవచ్చు. అడిగేదేంటో నీ స్థాయి ప్రకారం అడగొద్దు, అడిగేదేంటో నీ స్తోమత ప్రకారం అడగొద్దు, అడిగేదేంటో మీ నాన్నగారి బ్యాంక్ బ్యాలెన్స్ ప్రకారం అడగొద్దు, అడిగేదేంటో మీ నాన్నగారి జీతం చూసి అడగొద్దు. దేవా ఇలాగ అడుగు. ఎలాగా? దావీదు అడిగినట్లుగా, హిజ్కియా అడిగినట్లుగా, ఎబ్బేజు అడిగినట్లుగా, ఎలీషా అడిగినట్లుగా ఈరోజు నువ్వు అడగడానికి ఇష్టపడితే, నువ్వు మనవి చేయడానికి ఇష్టపడితే, ఖచ్చితంగా ఆయన తన చిత్త ప్రకారం ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టం కలిగిన వాడు. ఈరోజు నేను చెప్పనా, ఆయన మనసులో నీ గురించి ఎప్పుడు కూడా చెడుగా తలంచడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళా మీరు గమనించండి, యేసయ్య తమ్ముడు, చెల్లి, అన్నయ్య, అక్క, నాన్నగారు, అమ్మగారు, తాతగారు, మామగారు, దైవజనుడా, దైవదాసి. ఒక మాట చెప్పనా, నా దేవుడు ఎప్పుడు కూడా నీ గురించి చెడుగా తలంచడు. ఎప్పుడు ఉన్నతమైనవే ఆలోచిస్తాడు, ఎప్పుడు గొప్పవే ఆలోచిస్తాడు, ఎప్పుడు శ్రేష్టమైనవే ఆలోచిస్తాడు. నిన్ను నాశనం చేసి, చంపేసేసి, మొక్కలు చేసి దేశంలో నంబర్ 1 బెకారిగా మారుద్దామని తన మనసులో ఎప్పుడు అనుకోడు. ఎప్పుడు తన బిడ్డ ఉన్నతంగా ఉండాలి, తన బిడ్డని పరిశుద్ధ మార్గం నడిపించాలి, తన బిడ్డని తన వాక్యానికి లోబడి నడిపించాలి, తన బిడ్డని ఉన్నత స్థానం నడిపించాలి అన్నదే అతని తపన. అలాగే వ్యత్యాసమైన పద్ధతుల్లో నీ కొరకు, నా కొరకు ఆయన చేయగలిగిన వాడు. ఒక తల్లి ఇలా ప్రార్థన చేసింది, తండ్రి నా కుమారుని మార్చవా. ఈ ప్రార్థన చేసే కొలదే ఎలాగైతే నువ్వు నేను మార్కెట్కి వెళ్ళేసి వస్తామో, షాపింగ్ మాల్కి వెళ్ళేసి వస్తామో, ఎలాగైతే ఇంకొక చోటుకి వెళ్ళి వస్తామో, వీళ్ళ కుమారుడు జైలుకి వెళ్ళి అలా వెళ్ళేసి వస్తూ ఉంటాడు. అతనికి రోజు అలా అలవాటైపోయింది, అతనికి అలా వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ తల్లి ఏమని ప్రార్థన చేసేది తెలుసా? చర్చిలో ఏమని ప్రార్థన చేసేదంటే, నా బిడ్డని ఒక పాస్టర్గా మార్చాలి ప్రభు అని. పక్కన వాళ్ళు అనుకునే వాళ్ళంట, కనీసం బాప్టిజం తీసుకోమనన్నా ప్రార్థన చేయమ్మా, కనీసం మందిరానికి ఆదివారం వచ్చేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేయమ్మా, కనీసం ఆదివారం రాకపోయినా ఆ యూత్ మీటింగ్ కన్నా వచ్చేటట్టు ప్రార్థన చేయమ్మా. అంతేగాని ఏకంగా నా కుమారుడు పాస్టర్గా మారాలని ప్రార్థన చేస్తావేంటి? ఈ మందంట, నేను ప్రార్థన చేసింది నీ దగ్గర కాదుగా, నేను ప్రార్థన చేసింది ఏ నాయకుడి దగ్గర కాదుగా, నేను మనవి చేస్తుంది ఎవరి దగ్గర తెలుసా? నా దేవుని దగ్గర. ఇలాంటి ప్రార్థనలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. చెరసాల నుండి బయట తీసుకురావడం మాత్రమే కాదు, ఈ రోజున దేవుని మహాకృప వలన అమెరికా దేశములో ఒక గొప్ప పట్టణములో గొప్ప పాస్టర్గా దేవుడు అతన్ని మార్చాడు. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నేను దేవుణ్ణి ఇలాగా అడిగా, నేను విశ్వాసముతో అడిగా, ఎలా చేస్తాడో నాకు తెలియదు, ఎలా మారుస్తాడో నాకు తెలియదు, కానీ నా దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు మనవి చేశాడు, డు నాట్ టేక్ మీ అవే మై గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై డేస్. మాట చూడండి, డు నాట్ టేక్ మీ అవే మై గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై డేస్. అయ్యా
సంవత్సరాలు నీ చేతిలో ఉన్నాయ్యా. తరతరాలు నువ్వే ఉండేవాడు అయ్యా. తరతరాలు నిలబడేవాడు నువ్వయ్యా. సంవత్సరాలు గతించిపోతాయి, వ్యక్తులు గతించిపోతారు, రోజులు గతించిపోతాయి. నువ్వు నాకిచ్చిన సంవత్సరాల మధ్యలో నేను ఈ భూమి మీద నుండి వెళ్ళిపోకూడదు ప్రభువా, నేను ఉండాలయ్యా. ఆ ప్రార్థన చేశాడు. దేవాది దేవుడు మార్గ మధ్యలో తీసుకెళ్లకుండా దేవుడు కాపాడాడు. అనేక మంది జీవితాల్లో వ్యాపారాలు ఆరంభిస్తారు, మార్గ మధ్యలోనికి రాగానే డౌన్ అయిపోద్ది. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందా? అయ్యా, మార్గ మధ్యలో నా వ్యాపారం అవ్వకూడదు ప్రభువా, నేను ముగించాలి, తర్వాత నా బిడ్డలు దాన్ని కొనసాగించాలి. కొంతమంది మంచి మేలుగా కుటుంబం శ్రేష్టంగా ముందుకెళ్తారు. కొన్ని రోజులే ఆ దీవెనలు అనుభవిస్తారు, కొన్ని రోజులే ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. కానీ ఒకేసారి ఆ కలిమిలో నుండి లేమిలోకి వెళ్ళిపోతారు. ఏమనుకుంటారు తెలుసా? ఇక జీవితం అంతా ఇలాగే గడపాలి. కానీ దావీదు వలె మార్గ మధ్యలో నా వ్యాపారాన్ని తీసివేయొద్దు ప్రభువా, మార్గ మధ్యలో నా పరిశుద్ధ జీవితం నుండి నేను తొలగిపోకూడదు ప్రభువా, మార్గ మధ్యలో నీ దారి నేను తొలగిపోకూడదు ప్రభువా. తండ్రి, ముగింపు వరకు ఉండాలి, అంత మట్టుకే కాదు, దీన్ని బిడ్డల తరం కొనసాగించాలయ్యా. ఈరోజు నజరుడైన యేసయ్య నామములో ఉన్న వాటిని లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన దేవుడు. ఈరోజు నజరుడైన యేసయ్య నామములో కొన్ని పురుషులు మాత్రమే చేయాల్సి వస్తుందేమో, కొన్ని స్త్రీలు మాత్రమే చేయాల్సి వస్తుందేమో. దేవాది దేవుడు అనేది నువ్వు అడగటం వలన నేను నీకు ఇవ్వడానికి రెడీ, నీ బిడ్డలకు ఇవ్వడానికి రెడీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దావీదు అంటున్నాడు, తండ్రి మార్గ మధ్యలో నన్ను తీసుకువెళ్ళొద్దు దేవా. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 12 నుండి 28 వాక్యాలు మనం కలిసి చదువుకుందాం. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. నువ్వు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపెట్టుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మట్టిని కనికరించెదరు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూర్ఖులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చెయ్యుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపర్చెను. నేనిలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును. ఆది యందు నువ్వు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నువ్వు నిలిచియుందువు, అవి అన్నియు వస్త్రముల వలె పాతగిలును. ఒకడు అంగ వస్త్రము తీసివేసినట్లు నువ్వు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నువ్వు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందరు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.